చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆవిష్కరించారు. చంద్రబాబు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. అంజాద్ బాషా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన పథకాల్లోనూ భారీగా కోతలు విధించిందని మండిపడ్డారు. ఏడాది పాలనలో అప్పు తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిగా విఫలమైందన్నారు అంజాద్ బాషా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో 188 మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి సంవత్సర కాలంలో ఎక్కడుండారు? ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి 33,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ 33,000 మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్